అందరికీ నమస్కారం. దొరికిపోయిన పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ. ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మంది రీచ్ చేసి వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం కాగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం ఏర్పడింది. అయితే రాజధానికి సమీపాన ఉన్న ప్రధాన నగరం విజయవాడ వరదలతో కొట్టుకుపోయే పరిస్థితి చేరింది. కృష్ణమ్మ శాంతించడంతో పెద్ద గండమే తప్పింది. జల దిగ్బంధంతో మునిగిన విజయవాడ వాసులు కాపాడేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. కేంద్ర రాష్ట్ర అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సహాయ చర్యల్లో మునిగిపోయాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంతో కలిసి ఆహోరాత్రులు కష్టపడుతూ సహాయ చర్యలు మునిగారు. మాజీ సీఎం జగన్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తమ తోచినంత సాయం చేస్తూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. అయితే కానీ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మాత్రం పత్తాలేడు. కొన్ని రోజులుగా వరుణులు ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్న విజయవాడ మునిగిపోతున్న ఉప ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలవాల్సి ఉండగా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. అసలు పార్టీ అధినేత 2 రోజులుగా అదురుసమయ్యారు. అయితే విజయవాడ ప్రజలు వరదలతో అల్లాడుతుంటే బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తా ఉంటూ ఆవేశంలో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారని ప్రశ్నలు మొదలవుతున్నాయి. భారీ వర్షాలతో ఏపీ వణుకుతుంటే దగ్గరుండి సహాయక కార్యక్రమాలు పాల్గొనాల్సి ఉండగా పత్తా లేకుండా పోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఆపత్కాలంలో డిప్యూటీ సీఎంగా కాకుండా అయినా ఒక రాజకీయ నాయకుడిగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉండి కూడా సహాయం చేయలేని పవన్ కళ్యాణ్పై ప్రజలు మండిపడుతున్నారు. స్వయంగా పాల్గొనకపోయినా వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంటే కనీసం తన అధికారులతో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యలు ఆదేశించవచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వవచ్చు. కానీ అవేమీ చేయలేదు. డిప్యూటీ సీఎం అధికారిక సామాజిక ఖాతాలు, వ్యక్తిగత సోషల్ అకౌంట్ వేదిక ద్వారా కనీసం పవన్ కళ్యాణ్ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. 20 మందికి పైగా మృతి చెందారు. రాష్ట్రం కొన్ని వేల కోట్లు నష్టపోయిన పట్టింపులను ఉప ముఖ్యమంత్రిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంపై సందేహాలు వస్తున్నాయి. అసలు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్న రేకెత్తుతోంది. వాస్తవంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆయన జన్మదినం బర్త్డే కారణంగా కేవలం కుటుంబానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. భార్య పిల్లలతో కలిసి తెలంగాణలో లేదా విదేశాల్లో ఏకాంతం గడిపినట్లు వినిపిస్తోంది. హైదరాబాద్లో కుటుంబ సభ్యులతో జన్మదిన వేడుకలు చేసుకున్నారని మరికొందరు చెబుతున్నారు. అవి కాకుండా బర్త్డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొన్నారని, ముందస్తు నిర్ణయాలతో అక్కడికి వెళ్ళి ఉంటారని పవన్ అభిమానులు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమున్నా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉంటే అన్నింటినీ రద్దు చేసుకుని ఉండాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో పరిస్థితులు బాగా లేకున్నా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే అభిమానులు, జనసేన నాయకులను వేడుకలు చేయొద్దని ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. వేడుకలు కాకుండా సహాయ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పాల్సి ఉంది. అది కూడా చేయకపోవడం ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం గాలి వదిలేశాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరి ఎప్పుడు పవన్ కళ్యాణ్ వరద బాధితులకు అండగా నిలుస్తారో తెలియాల్సి ఉంది. అయితే ఇదే అదిగా చూసుకుని వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అయితే తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇదే పెద్ద టాపిక్గా జరుగుతుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గడపడాలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.